టెలి సేల్స్ అండ్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్స్‌కి అయితే ఇప్పుడైతే ఓపెనింగ్స్ ఉన్నాయండి ఫ్రమ్ క్రియేటివ్ హ్యాండ్స్ కంపెనీ. అండ్ ఆహ్, ఇదైతే ఫ్రెషర్‌కి అయితే ఓపెనింగ్ అండి. ఎవరైతే టెలి సేల్స్‌గా కొద్దిగా ఎక్స్‌పీరియన్స్ ఉందో, దాని గురించి నాలెడ్జ్ ఉందో వీళ్ళైతే అప్లై చేసుకోండి. అండ్ జాబ్ డిస్క్రిప్షన్స్‌కొచ్చేవరకైతే చూడండి, టెలి సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఎంగేజ్ పొటెన్షియల్ కస్టమర్స్ త్రూ అవుట్‌బౌండ్ కాల్స్ టు ప్రమోట్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్. ఇది మీరే అవుట్‌బౌండ్ కాల్స్ అయితే చేయాల్సి ఉంటుందండి. ఒక డేటా అయితే ప్రొవైడ్ చేస్తారు కంపెనీ వాళ్ళు. దాన్ని బట్టి అయితే మీకు ఒక కావాల్సిన ఫోన్ అంతా కూడా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. మీరు అవుట్‌బౌండ్ కాల్స్ అయితే కాల్ చేసి మీరు ఆ ప్రొడక్ట్స్ అండ్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది కస్టమర్స్‌కి. ఇదే ఉంటుందండి జాబ్ వచ్చి. అండ్ కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్స్ వచ్చేవరకు హ్యాండిల్ ఎంక్వైరీస్, రిజాల్వ్ ఇష్యూస్ అండ్ ప్రొవైడ్ ఎక్సెప్షన్ సర్వీసెస్ టు అవర్ వాల్యూడ్ క్లయింట్స్. ఇది వచ్చేవరకు ఇన్‌బౌండ్ కాల్స్ ఉంటుందండి. ఎవరైతే కస్టమర్స్ కాల్ చేస్తారో సర్టెన్ క్వైరీస్ ఉన్నాయనేసి, ఆ క్వైరీస్ మీరు విని దాన్ని రిజాల్వ్ చేసి ఆహ్, మీరైతే సర్వీస్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందనమాట. ఇది వచ్చేప్పటికి నాన్ వాయిస్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్స్ సపోర్ట్ ఆపరేషన్స్ త్రూ డేటా ఎంట్రీ, ఈమెయిల్ కమ్యూనికేషన్స్ అండ్ బ్యాక్ ఎండ్ ప్రాసెస్. సో, ఇంకొక ప్రాసెస్ వచ్చే వరకు నాన్ వాయిస్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ అండి. ఇది వచ్చే వరకు ఫుల్లీ డేటా ఎంట్రీ ఆపరేషన్స్ ఉంటాయన్నమాట. సో, త్రూ ఈమెయిల్‌గా ఏవైతే మీకు క్వైరీస్ వస్తాయో అండ్ వాటికి మీరు క్వైరీస్ రిజాల్వ్ చేసి త్రూ ఈమెయిల్‌లో అయితే మీరు ఆన్సర్ ఇవ్వాల్సొస్తుంది కస్టమర్స్‌కి. ఇది బ్యాక్ ఎండ్ ప్రాసెస్. అండ్ సాలరీ వచ్చేపట్టుకండి ఫ్రెషర్స్‌కైతే 13,000-15,000 పర్ మంత్ అనేసి ఇచ్చారు. ఎక్స్‌పీరియన్స్డ్ అయితే 25,000 పర్ మంత్. అట్రాక్టివ్ ఇన్సెంటివ్స్ అండ్ పర్ఫార్మెన్స్ బేస్డ్ బోనసెస్ ఉంటాయండి. మీ టార్గెట్స్ ఏవైతే రీచ్ అయ్యి ఉంటారో వాళ్ళకైతే ఇన్సెంటివ్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అట్ ద సేమ్ టైమ్ పర్సనల్ డెవలప్‌మెంట్ ఆపర్చునిటీస్ అండ్ కెరియర్ అడ్వాన్స్‌మెంట్స్. అండ్ జాబ్ రిక్వైర్మెంట్‌కొచ్చే వరకు ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ అండ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ రీజనల్ లాంగ్వేజెస్ హిందీ గానీ, మలయాళం గానీ, కన్నడ, తమిళ్, తెలుగు. ఏదైనా ఒక రీజనల్ లాంగ్వేజ్ వచ్చుండాలి. ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉండాలి అనేసి అయితే అడుగుతున్నారు. స్ట్రాంగ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అండ్ ది అబిలిటీ టు బిల్డ్ రిపోర్ట్స్ విత్ కస్టమర్స్. మీరేవైతే క్వైరీస్ మీరు కస్టమర్స్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారో అవన్నీ కూడా రిపోర్ట్స్ కూడా ఆహ్, చేయాల్సి ఉంటుందండి. ఫర్ నాన్ వాయిస్ రోల్స్, proficiency in MS Office and basic computer skills are preferred. Freshers are welcome. No prior experience, no problem. We provide comprehensive training to kickstart your career in the booming BPO industry. So, prior experience లేకపోయినా పర్వాలేదు. We are going to give a training for that. సో, మీరొచ్చి జాయిన్ అవ్వండి అనేసి అయితే అడుగుతున్నారండి ఇక్కడ. Please apply for this job in Naukri and we will check and we'll update now. Do not search the number in the Google and do not call us. సో, ఈ 3 రిక్వైర్మెంట్స్ అయితే ఉన్నాయండి. ఏదైతే టెలి సేల్స్ ఎగ్జిక్యూటివ్ అండ్ కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్, నాన్ వాయిస్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్స్, ఈ మూడిటికైతే మీరు ఎవరైతే సూటబుల్ అని అనుకుంటున్నారో వాళ్ళు అయితే అయితే అప్లై చేసుకోండి. నేను లింక్ అదంతా కూడా డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. మీ డీటెయిల్స్ అవంతా కూడా మీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా కరెక్ట్‌గా ఇవ్వండి. కరెక్ట్‌గా ఫిల్ చేయండి. మీ సీవీ అప్లోడ్ చేయండి. మీ సీవీలో కూడా కరెక్ట్ డీటెయిల్స్ మీరు ఇవ్వండి. సో దట్ మీకు షార్ట్ లిస్ట్ అయ్యేదానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటుందన్నమాట ఫ్రమ్ ద హెచ్ఆర్. సో, ఈ వీడియోని ఒక లైక్ చేసి బూస్ట్ ఇవ్వండి. ఎవరైతే నీడెడ్ ఉన్నారో వారికి ఈ వీడియో రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.